ఇదే వీడియోని 3 డెమోలు క్రియేట్ చేశాను మీకు చూపిద్దామని. 3 డెమోలు చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కొంచెం ఓపికగా అయితే వీడియోని చూడండి. ఫస్ట్ అయితే డెమోలు చూడండి. సో డెమోలు చూశారు కదా. అయితే కాపీరైట్ ప్రాబ్లం రావడం వల్ల నేను కొంచెమే వినిపించాను మ్యూజిక్. అందుకోసం ఏం చేశానంటే ముందుగానే డెమోలన్నీ క్రియేట్ చేసి టెలిగ్రామ్లో పెట్టాను 3 డెమోలు. అక్కడికి వెళ్ళి చూడండి 3 డెమోలు మీకు చాలా బాగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూసిన విధంగా మీరు ఇలా ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అది కూడా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ మొత్తం 3 మ్యూజిక్లు, లవ్ పిఎన్జీస్, పార్టికల్స్, హార్ట్ పార్టికల్స్, మ్యూజిక్ ఐకాన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ కింద మెటీరియల్తో పాటు ఒక ప్రాజెక్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ సెప్టెంబర్ 23 అని అది యాడ్ అవుతుంది. మీరు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మెటీరియల్తో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది కూడా మీకు ఇందులోకి యాడ్ అయిపోతుంది. యాడ్ చేసుకుంటారు కదా. యాడ్ అయిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 రేషియో పెట్టండి. ఇక్కడ 30 ఫ్రేమ్స్ పెట్టండి. ఇక్కడ బ్లాక్ పెట్టుకోండి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ కలరు బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ప్లస్ మీడియా. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఈ మీడియా ఓపెన్ అవుతుంది. ఏ ఫోల్డర్లోకి అయితే ఎవరి ఫోటోలు ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి మీకు నచ్చింది ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేనైతే ఒక ఫోటోని తీసుకొని చూపిస్తాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. తీసుకొని ఈ ఫోటోని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసి ఇది ముందు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుంటా. ఓకేనా, చూడండి ఈ ఫోటోని క్లిక్ చేసి ఏం లేదు చివరి పట్టుకొని లాగితే డ్రాగ్ చేస్తే మనకి టైం పెరుగుతుంది. ఇక్కడ 7 సెకండ్లు 8 సెకండ్లని కనపడుతుందా. ఇలా మీరు కరెక్ట్గా దీన్ని 30 సెకండ్లే, కరెక్ట్గా 30 సెకండ్లే ఉండాలి. చూడండి కరెక్ట్గా 30 సెకండ్లు పెట్టాను. 30 సెకండ్లు పెట్టి ఫస్ట్కి వచ్చి ఇదే ఫోటోని క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది, క్లిక్ చేశాను. ఇప్పుడు కింద ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి స్కేల్ అప్ చేయండి. ఇలా పెద్దగా స్కేల్ అప్ చేయండి. స్కేల్ అప్ నేను చేస్తున్నా చూడండి. చేసి పైన మూవ్ సింబల్ క్లిక్ చేసి పైకి జరపండి. మళ్ళీ ఇంకొంచెం పెద్దగా చేసి ఇలా ఫోటోని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పై ఫోటోని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి స్కేల్ డౌన్ చేయండి. బాగా డౌన్ చేసి దీన్ని పైకి జరపండి. ఎట్లా ఫోటో ఏం కాదు, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఇక్కడ షేప్స్ అని ఉంటుంది. ఈ షేప్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రకరకాల షేప్ ఉంది. ఇక్కడ మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ పెట్టుకోవచ్చు. లేకపోతే లవ్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ షేప్లోకైనా మీరు ఫోటోని సెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే లవ్ సింబల్ తీసుకుంటా. మీరైతే ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. లవ్ సింబల్ తీసుకున్నా. ఏ కలర్ వచ్చినా ఏం కాదు లవ్ సింబల్. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో దీన్ని స్కేల్ అప్ చేస్తున్నా. చేసి మూవ్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి జరిపిన తర్వాత లాస్ట్కి వెళ్ళి ఈ యొక్క లవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫుల్గా డ్రాగ్ చేసే సింబల్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. డ్రాగ్ అవుతుంది. ఫస్ట్కి వచ్చి ఈ ఐ సింబల్ ఉంటుంది ఇక్కడ లేయర్ దగ్గర, ఇది నొక్కి పట్టండి. ఇది ఇలా నొక్కండి. ఈ రెండు సెలెక్ట్ అయితే మీకు టాప్లో నేను మిడిల్ సింబల్లో టార్గెట్ ఇచ్చాను చూడండి. మాస్క్ అంటారు దీన్ని. మాస్క్ చేయండి. మాస్క్ చేసిన తర్వాత గ్రూప్ అండ్ మాస్క్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీరు కిందకి వెళ్తే ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ని క్లిక్ చేయండి. స్కేల్ ఉంది, స్కేల్ అప్ చేయండి. ఇలా స్కేల్ అప్ చేసి ఫోటోని కరెక్ట్ ప్లేస్లోకి ఇలా జరుపుకోండి. ఓకేనా, ఇంకొంచెం పెద్దగా చేద్దాం. చేసి ఇప్పుడు కిందకి జరుపుదాం. బాగా కనపడుతుంది ఫోటో. రైట్, బ్యాక్ వచ్చాను. ఓకే, ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ కింద ప్లస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ షేప్స్లో ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఈ రెక్టాంగిల్ ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇలా ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసి లాస్ట్కి వెళ్ళండి. ఈ రెక్టాంగిల్ని క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి. ఫుల్గా అప్లై అయింది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ చివరి ఇలా నొక్కి పట్టి కిందకి జరపండి. ఇలా కిందకి వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు యాడ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంటుంది సెప్టెంబర్ 23 అని, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. 3 డాట్స్ని క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, ఈ రౌండ్ రెక్టాంగిల్ కాపీ చేయండి. చేసి న్యూ ప్రాజెక్ట్, ఇప్పుడు మీరు చేసుకున్న ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి రౌండ్ రెక్టాంగిల్ ఉంది కదా, రౌండెడ్, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అప్లై చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ఎక్కడికైతే యాడ్ చేసుకున్న ప్రాజెక్ట్ 23ని ఓపెన్ చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు మన ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్,
ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోండి. వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. కాపీ చేసుకున్నాం, ఫోటో ఎఫెక్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ మన ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేయండి, మన ఫోటో ప్రాజెక్ట్. ఇప్పుడు రౌండ్ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, గ్రూప్ అండ్ మాస్క్ 1, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. దీనికి ఒక షేప్ వచ్చింది చూసారా, ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చింది. ఇది 30 సెకండ్ల వరకు ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చేసిన తర్వాత మీరు ప్లస్ను క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన మ్యూజిక్ ఐకాన్స్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ 30 సెకండ్లు పెట్టాను డ్యూరేషను. మీరు ఏం చేస్తారంటే ముందు సాంగ్ తీసుకోండి, ఆ సాంగ్ సైజును బట్టి ఇక్కడ మీరు పెట్టుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ ఎందుకు తీసుకున్నానంటే చూపిద్దామని తీసుకున్నాను. మీరు ఆ సాంగ్ సైజును బట్టి ఇక్కడ 30 సెకండ్ల, 15 సెకండ్ల, 20 సెకండ్ల అని ముందే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నాకు చూడండి 30 సెకండ్స్ దగ్గర ఇది అయిపోతుంది మ్యూజిక్ ఐకాన్స్. సో ఇక్కడికి కట్ చేద్దాం, ఇవి మూడింటిని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేద్దాం, చూడండి ఇలా వస్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఐకాన్స్ క్లిక్ చేశాను, ఆడియో రిమూవ్ చేస్తా. ఫస్ట్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మూవ్ సింబల్ క్లిక్ చేసి కిందకి జరిపి స్కేల్లో కొంచెం చిన్నగా చేస్తున్నా, చూడండి. చేసి బ్యాక్ వచ్చాను, ఇదే క్లిక్ చేశాను. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ, లైట్ ఇన్ను, స్క్రీను అప్లై చేశాను. చూసుకోండి, ఇంకా అవసరమైతే అది క్లిక్ చేసి కొంచెం కిందకి మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి మూవ్ సింబల్తో కొంచెం కిందకి జరపండి. ఇలా కరెక్ట్ ప్లేస్లోకి జరుపుకొని ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ప్లస్, మీడియా, మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను 3 రకాల లవ్ ఇమేజెస్ ఇచ్చాను. మీకు నచ్చిన ఏ లవ్ ఇమేజ్ అయినా తీసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఈసారి మార్చి తీసుకుంటాను, ఈ లవ్ తీసుకుంటాను. నాకు ఇది నచ్చలేదు, మీకు నచ్చితే తీసుకోండి. ప్లస్, మీడియా, లవ్. ఓకే, ఇది బాగానే ఉంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి పైకి జరిపాను. స్కేల్ డౌన్ చేస్తా, చూడండి. రైట్, స్కేల్ డౌన్ చేశాను. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళి ఈ లవ్ సింబల్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి ఫుల్గా డ్రాగ్ చేశాను, అప్లై అయిపోయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ ప్లస్, మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చింది ఎమోజీ పిఎన్జీ ఇక్కడికి తీసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. స్కేల్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి, మిడిల్లోకి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ చివరికి వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ చేసి ఫుల్గా అప్లై చేయండి. దీన్ని కూడా ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇక్కడ మీకు ప్లే చేస్తే చూడండి ఇలా ప్లే అవుతుంది, చూడటానికి బాగుంటుంది. అయితే మీకు ప్రీవ్యూ క్వాలిటీ లో వస్తుంది, ఎందుకంటే ఎలైట్ మోషన్ అంతే. సేవ్ చేసిన తర్వాత 4Kలో వస్తుంది, మనకి సూపర్ క్వాలిటీలో వస్తుంది. ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చారు కదా, ప్లస్, మీడియా, మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియో అంటారు, అది తీసుకున్న తర్వాత 30 సెకండ్స్ వరకు కట్ చేయండి. ముందు దీన్ని కరెక్ట్గా 30 సెకండ్స్ వరకు వచ్చి దీన్ని కట్ చేసేయండి. కట్ అయిపోయింది, ఇదే క్లిక్ చేయండి. తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ ఇన్లో స్క్రీను అప్లై చేశారు. ఓకేనా, ఆడియో రిమూవ్ చేయండి హార్ట్ పార్టికల్స్లో. ఓకేనా, హార్ట్ పార్టికల్స్ మూవ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒక సాంగ్ పెట్టుకుందాం, అది మ్యూజిక్ అయినా వీడియో అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే మీకు 3 మ్యూజిక్లు ఇచ్చాను, 3 సాంగ్స్. అందులో మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు సాంగ్ డ్యూరేషన్ బట్టే ఈ యొక్క 30 సెకండ్స్ లెంత్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీరు పెట్టే సాంగ్ 15 సెకండ్లే ఉంటే ముందే సాంగ్ వినుంటారు కాబట్టి 15 సెకండ్లే పెట్టండి. 40 సెకండ్లు ఉంటే 40 సెకండ్లు పెట్టండి. లేదు 40 సెకండ్లు 30 సెకండ్లు కావాలంటే ఎట్లా కట్ చేసుకుంటారో కూడా చెప్తాను. ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చి ప్లస్, మీడియా, మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో లేకపోతే ఏ సాంగ్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫైల్ని ఇక్కడికి తీసుకోండి. ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియోలో సాంగ్ కావాలి కాబట్టి ఈ వీడియోని తీసుకున్నాను. మీరు స్టార్టింగ్లో 3 మ్యూజిక్లు వినిపించానా, అవి 3 ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వీడియోని క్లిక్ చేశాను, పైన 3 డాట్స్ని క్లిక్ చేశాను, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేశాను, పైన డిలీట్ సింబల్ని క్లిక్ చేశాను. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళి ఇక్కడికి కరెక్ట్గా కట్ చేసుకుంటాను. మ్యూజిక్ని ఇక్కడ వరకు కట్ చేశాను. ఇప్పుడు మ్యూజిక్తో సహా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడటానికైతే బాగుంటుంది. ఒకసారి డెమో ప్లే చేస్తా, చూడండి. సో అది అయితే ఇంకా పూర్తిగా వినిపించకూడదు, కాపీరైట్ ప్రాబ్లం అని పెట్టలేదు. సో మీరైతే ఫుల్గా వినొచ్చు, సేవ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. పైన సేవ్ పైన క్లిక్ చేయండి, ఈ 1080లో పెట్టండి, చివరి క్లిక్ చేసి 30 ఫ్రేమ్స్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్లోకి ఇది ఎక్స్పోర్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.